జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 67-68 సర్గలు. రాత్రి గడచెను. సూర్యోదయము కాగా బ్రాహ్మణులు సభను ఏర్పాటు చేసిరి. మార్కండేయ, కశ్యప, వామ, దేవ, జాబాలాది బ్రాహ్మణ శ్రేష్ఠులు వశిష్ఠునితో ఇట్లు అనిరి. రామలక్ష్మణులు అడవికేగిరి. భరత శత్రుఘ్నులు కేకయ దేశమున ఉండిరి. రాజులేని రాజ్యము వినాశనము నొందకండా ఇక్ష్వాకు వంశీయులలో ఎవరినైనా రాజుగా చేయవలసినది. రాజులేని రాజ్యములో చాలా దుస్సంఘటనలు చోటు చేసుకొనును. ఎవ్వరికినీ భద్రత ఉండదు. రాజులేని రాజ్యమున ఫలించును అను విశ్వాసము లేక భూమిపై విత్తనములు చల్లబడవు. తండ్రికి తనయుడు గాని భర్తకు భార్య గాని వశమందు ఉండరు. రాజులేని రాజ్యమున దొంగల భయము వృద్ధి నొందును. బ్రాహ్మణులు యజ్ఞములు వనరింపరు. వ్యాపారులు వ్యాపారము చేయుటకు భయపడుదురు. నాస్తికులు రాజదండనము లేకపోవుటచే తమ ప్రభావమును చూపుదురు. రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులం రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం. అనగా రాజే సత్యము ధర్మము. రాజే అందరినీ తమ తమ కులాచారమున ప్రవర్తింపజేయును. రాజే ప్రజలకు తల్లియు తండ్రియు హితుడును. కావున బ్రాహ్మణ శ్రేష్ఠుడవగు వశిష్ఠుడా, నీవే ఇక్ష్వాకు వంశ్యుని శీఘ్రమే రాజుగా వనరింపుము అని వేడిరి. అంతట వశిష్ఠుడు మంత్రులతో, మీరు శీఘ్రమే వేగముగా పోవు గుర్రములపై భరతుని మేనమామ పట్టణముగు రాజగృహకు పోయి నా ఆజ్ఞగా భరతునకు ఇట్లు చెప్పుడు. పురోహితస్త్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణః త్వరమాణశ్చ నిర్యాహి కృత్యమాత్యయికం త్వయా. అనగా పురోహితుడు మంత్రులు మిమ్ములను క్షేమమడిగినారు. మీరు త్వరగా మరలి రమ్ము. ఇచ్చట ఒక పనికి సమయము మించిపోవుచున్నది అని చెప్పుడు. మీరు ఎటువంటి పరిస్థితులలో కూడా రాముడు అడవికి వెళ్ళిన సంగతి, రాజు మరణించెను అను వార్తలను తెలుపరాదు. కేకయ రాజునకు భరతునకు పట్టు వస్త్రములు శ్రేష్టములగు అలంకారములు తీసుకొని వేగమే పొండు. ఈ విధముగా ఆజ్ఞాపింపబడిన దూతలు మేలైన గుర్రములపై కేకయ రాజ్యమునకు వేగముగా బయలుదేరిరి. మార్గమున గల పల్లెలను, పట్టణములను, నదులను దాటి ఇక్ష్వాకు వంశ్యుడు అగు భరతుని రాజ్యమున ప్రతిష్ఠించుటకై ఆదరముతో వేగిరపడుచు ఆ దూతలు చీకటిలో కూడా ప్రయాణించి రాత్రివేళ రాజగృహ పట్టణమునకు చేరిరి. జై శ్రీరామ్. 67-68 సర్గలు సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజ డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.